బీహార్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించుకుంది. ఓటర్లను తొలగిస్తున్నారని విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చింది. ఓటరు జాబితా సవరణపై కొందరు తప్పుదో పట్టిస్తున్నారని ఈసీ ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన వారు శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేరుతో నకిలీ ఓటర్లను ఎలా అనుమతిస్తామని ఆయన ప్రశ్నించారు. బీహార్ ఎన్నికలకు ముందు ఈసీ, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఓటరు జాబితా సవరణ చేపట్టాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సీఈసీ ఈ మేరకు స్పందించింది. బీహార్ ఓటరు జాబితా నుంచి 56 లక్షల ఓటర్లను తొలగించాలని గుర్తించినట్లు ఆయన చెప్పారు. అందులో 20 లక్షలు చనిపోయిన వారు, 28 లక్షలు శాశ్వతంగా వలస వెళ్లిన వారు, మరో 7 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదయ్యారని, 1 లక్ష మంది లెక్కలో లేని ఓటర్లను ఈసీ జాబితా వెల్లడించింది. మరో 15 లక్షల మంది ఓటర్ సవరణ ఫామ్ తిరిగి సమర్పించలేదని ఈసీ పేర్కొంది.